సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము అధ్యాయం 28. సజ్జన సన్నుత నిజన వందిత సాయిరాం. ఆత్మజ్ఞానానికి పూర్ణుడైన సద్గురువు యొక్క అనుగ్రహం అవసరము. శ్రీ సాయి చెప్పిన తమ గురుసేవ వృత్తాంతము దీనికి తార్కాణము. కేవలం తమ ఇష్ట దేవతలనే ఉపాసించిన రామకృష్ణ పరమహంసతో తోతాపుణ్య జ్ఞాన్ని ఆశ్రయించమని జగన్మాతయే ఆదేశించింది. శ్రీమన్నారాయణుడు తనను ధ్యానించే రేగేతో సాయిబాబాను ఆశ్రయించమని చెప్పారు. సప్తశృంగేరి దేవి తనను ఆశ్రయించిన పూజారితో కూడా అలానే చెప్పింది. అందుకే శ్రీకృష్ణుడు కూడా ముముక్షువులను తత్వదర్శి అయిన మహనీయుణ్ణి శరణు పొంది సేవించాలని భగవద్గీత 4:36లో చెప్పాడు. ఈ పరమరహస్యాన్నే రామణ మహర్షి వంటి మహనీయులు కూడా చెప్పారు. శ్రీ సాయిబాబా ప్రపంచంలోని వివిధ మతాలకు చెందిన మహాత్ముల కూటమికి సామ్రాట్ అని శ్రీ మెహర్ బాబా కీర్తించారు. అంతేకాదు పూర్ణ దత్తాత్రేయ స్వరూపి అయిన శ్రీ అక్కలకోట మహారాజ్, శ్రీ దునీవాలా దాదాగార్ల నుండి సామాన్య సాధువుల వరకు అందరూ తమ రూపాలేనని భక్తులకు అభయం ఇచ్చారు. ఈ కారణంగా వారు ససేరులై ఉండగానే సాయిని ఎందరో మహనీయులు ఎంతగానో కీర్తించారు. గౌరవించాలని గుర్తించడం ఎంతో అవసరం. ఒకరోజు సాయి అక్కడున్న భక్తులతో అకస్మాత్తుగా ఆ దిగంబరి వస్తున్నారు అన్నారు. అదెవరి గురించో భక్తులకు అర్థం కాలేదు. కొద్దిసేపటికి భూటీతో కలిసి షేగాంస్ నివాసి అయిన శ్రీ గజానన్ మహారాజ్ వచ్చారు. ఆయన మసీదు ప్రవేశించక ముంగిటనే కొద్దిసేపు కూర్చున్నారు. ఒకరు చూచినప్పుడు ఒకరు చూడకుండా శ్రీ సాయి వారు ఒకరినొకరు మౌనంగా కొంతసేపు చూచుకున్నారు. తర్వాత శ్రీ గజానన్ షిరిడీ వీధులలో కొంతసేపు తిరిగి తర్వాత వెళ్ళిపోయారు. ఎన్నడూ ఏ మహనీయుల దర్శనానికి వెళ్ళని శ్రీ గజానన్ షిరిడీ రావటమే వారు శ్రీ సాయిని అర్పించిన జోహార్లు. అలానే శ్రీ దునీవాలా దాదా గారికి ప్రథమ శిష్యులు ఆ గురుపీఠానికి వారసులైన చోటే దాదా అనే సిద్ధపురుషుడు కూడా సాయి దర్శనానికి కాకా సాహెబ్ దీక్షిత్తో కలిసి వచ్చారు. అప్పుడు సాయి కన్నులు మూసుకొని మౌనంగా కూర్చున్నారు. వారి ఎదుట కుడివైపుగా చోటే దాదా గారు ఈ కొద్దిసేపు ఆయన కేసి మౌనంగా చూస్తూ కూర్చొని తర్వాత వెళ్ళిపోయారు. మరొకప్పుడు నాసిక్ నుండి గాన్గీ మహారాజ్ నాసిక్లో వారు నిర్మిస్తున్న విశ్వమందిర్ అనే భవన నిర్మాణానికి కావలసిన నిధులు చేకూరని కారణంగా సాయి ఆశీస్సుల కోసం వచ్చారు. వారిని చూస్తూనే సాయి ఎంతో చెడ్డగా తిట్టారు. గాడ్గీ మహారాజ్ అది విని పకపకా నవ్వారు. అప్పుడు సాయి కూడా నవ్వారు. కొద్ది కాలంలోనే తగిన నిధులు వారికి చేకూరాయి. శ్రీ అక్కలకోట స్వామి 1876లో తమ భక్తులను సాయి దర్శనానికి పంపిన వివరం వెనుకటి అధ్యాయంలో చూచాము. శ్రీ సాయికి సమకాలికుడైన సిద్ధపురుషులలో ఒకరు దేవగావ్ నివాసి అయిన మాధవనాథ్ మహారాజ్. వీరు కూడా చిలిం త్రాగేవారు. ఈయన ఒకసారి షిరిడీ వచ్చి సాయిని దర్శించాడు. వారిని చూస్తూనే చిలిం త్రాగటం అలా కాదు, అజ్ఞానమనే పొగాకును గురుభక్తి అనే నిప్పును పెట్టి చిలిం పీలిస్తే మనలోని అహంకారం ఆకాశం వలె అనంతమైన పరమాత్మలోకి ఎగిసి లీనమవుతుంది అని శ్రీ మాధవనాథ్ చేతిలో పొగాకు నలిచిపెట్టారు సాయి. ఆయన ఎంతో సంతోషంగా సెలవు తీసుకొని వెళుతూ భక్తులతో, సాయి సామాన్య సత్పురుషులు కాదు, మహనీయులలోకెల్లా కోహినీరు వజ్రం వంటి వారు అన్నారు. తర్వాత సాయి భక్తులు రేగే 1923లో మాధవనాథ్ మహారాజును దర్శించినప్పుడు ఆయన, నీవు సాయి దర్బారులోని వాడవు అని చెప్పి మొదట అతడు సాయిని దర్శించినప్పటి సన్నివేశం వివరంగా వర్ణించి, ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను అన్నారు. పాపక్షయానికి, సద్గురు దర్శనానికి, సద్గురు కృప పొందటానికి శ్రీ గురుచరిత్ర సాటిలేని సాధనమని కుశాబాహుకు సాయి సూచించారు. దాని పారాయణ వలన సిద్ధపురుషుడైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సాయి సమకాలికులలో ఒకరు. వీరు శ్రీపాద వల్లభ స్వామి జన్మస్థానమైన పిఠాపురం దర్శించి రాజమండ్రిలో కొద్ది కాలం ఉన్నారు. అప్పుడు నాందేడ్ నుండి పుండలీకరావు కొందరు భక్తులతో కలిసి వారిని దర్శించాడు. మాటలలో సాయి ప్రసక్తి రాగానే ఆ స్వామి తల వంచి నమస్కరించి పుండలీకరావుకి ఒక కొబ్బరికాయనిచ్చి, దీని నా నమస్కారాలతో పాటు మా అన్నగారైన శ్రీ సాయిబాబాకు సమర్పించు, నన్ను మరొక ప్రేమతో కనిపెట్టి ఉండమని నా తరపున ప్రార్థించు అన్నారు. నాందేడ్ తిరిగి వచ్చిన నెల రోజులకు పుండరీకరావు తన మిత్రులతో కలిసి షిరిడీ బయలుదేరి మన్మాడ్లో ఒక కాలువ గట్టు చేరాడు. అక్కడ ఆకలి తీర్చుకోవడానికి కారపు అటుకులు తిన్నారు. అవి మరీ కారంగా ఉండటం వలన ఒక కొబ్బరికాయ కొట్టి అందులో కలుపుకొని తిన్నారు.
కానీ తర్వాత వారికి గుర్తొచ్చింది. వారు తినేసినది శ్రీ వాసుదేవానంద సరస్వామి సాయికి పంపిన కొబ్బరికాయ అని. వారు షిరిడీ చేరగానే సాయి, నా సోదరుడు పంపిన కొబ్బరికాయ ఏది అని అడిగారు. పుండలీకరావు తన అపరాధం క్షమించమని కోరారు. ఆ కాయకు బదులుగా మరొక కాయ సమర్పిస్తానన్నాడు. తన సోదరుడు పంపిన కాయకు ఇంకొకటి సాటి కారజాలదని చెప్పి సాయి ఆ భక్తులకు క్షమించి ఆశీర్వదించారు. ఆయన శ్రీ వాసుదేవానంద స్వామి కూడా పూజ్యులే. వారు తమను దర్శించిన సగుణమేరు నాయకుతో, నీవు ఒక గొప్ప దర్బారుకు చెందినవాడివి, ఇక నీకు చెప్పవలసిందేమున్నది అని సాయిని ప్రశంసించారు. పరిపూర్ణులైన యోగి కోసం అన్వేషిస్తున్న ఉపాసనీ శాస్త్రితో, రాహురి నివాసి అయిన శ్రీ కులకర్ణి అని యోగి, మహోన్నతమైన యోగ స్థితిలో ఉన్న నిన్ను ఉద్ధరించగల సమర్థుడు శ్రీ సాయినాథుడే అని ప్రశంసించాడు. షిరిడి గ్రామస్తుల్లో గంగగిరి బాబా శ్రీ ఆనందరాజ్ మహారాజులు సాయిని గురించి ఎంత ప్రశంసగా చెప్పారో చూచాము. ఠాకూర్ అనే విద్యార్థితో కన్నడ మహాత్ములు శ్రీ అప్పా కూడా సాయిని గురించి అలానే చెప్పారు కదా. షిరిడీలో 1 సంవత్సరం నివసించిన శ్రీ మెహర్ బాబా గారు గుప్తాకు అనే భక్తులతో సాయిబాబా ఎంత గొప్పవారో తెలుసుకోవటం మీకు అసాధ్యం. ఆధ్యాత్మిక పూర్ణతే ఆయనగా వెలిసింది. ఆయన సంగతి మీకు తెలిస్తే ఆయన ఈ సృష్టి అంతటికీ గురువని తెలుస్తుంది అన్నారు. నాగపూర్ నివాసి అయిన హజ్రత్ తాజుద్దీన్ బాబా గారిని దర్శనానికి భూటి వెళ్ళినప్పుడు అతనితో ఆయన ఇక్కడెందుకు వచ్చావు, నీ గురువు షిరిడీలో ఉన్నాడు, నీ విషయంలో జోక్యం చేసుకోవడానికి నేనెవరిని, సాధ్యమైనంత త్వరగా అక్కడికి చేరు అన్నారు. తమ దర్శనానికి షిరిడీ రాని సాధు పుంగవులకు కూడా వారి వారి స్వస్థలాలలో శ్రీ సాయి తమ దర్శనమును అనుగ్రహించేవారు. ఉదాహరణకు 1914లో నాందేడ్ సమీపంలో నివసిస్తున్న దాజీ మహారాజ్ గారిని తోసరి దర్శించారు. అప్పుడు ఆయన, నిన్ననే మారుతి రూపంలో సాయిబాబా ఇక్కడికి వచ్చారు, అప్పుడు ఉరుము వంటి శబ్దమైంది అన్నారు. సమాధి తర్వాత కూడా శ్రీ సాయి మహనీయులందరికీ సామ్రాట్టుగానే కొనసాగుతున్నారు. వారి చరిత్ర, వారిని ఆదేశించిన శ్రీ గురు చరిత్రలు పారాయణ చేసి వారి కృపకు పాత్రులైన వారికి ఇతర మహనీయుల కృప అవ్యాజంగా లభిస్తుంది. దాసగణు 1918లో నాందేడ్ వద్ద తపస్సు చేస్తున్న ఒక బ్రహ్మచారి దర్శనానికి 3 సార్లు వెళ్ళాడు. ఆయన దర్శనం ఇయ్యలేదు. దాసగణు ఖిన్నుడై వేరొకరి ద్వారా భిక్ష పంపితే ఆయన తీసుకున్నారు. అతడు సంతోషించి ఆయనను మరలా దర్శించారు. ఆయన, నీవు మహనీయుల చరిత్ర వ్రాస్తున్నావు కదా అని అంతకు 6 రోజుల ముందు దాసగణు రాసిన కీర్తనల గురించి చెప్పి వాటిలోని కొన్ని వాక్యాలు యథాతథంగా చెప్పి, నీకు సాయి తమ పాదాల నుండి గంగాజలం ఇచ్చారు కదా, ఏం చేశావు అన్నారు. దానిని శిరస్సును చల్లుకున్నాను అని అన్నాడు దాసగణు. నీవు సద్బ్రాహ్మణుడువని, సాయి ముస్లిం అని, అది తాగితే నీవు అపవిత్రుడవుతావని తలిచావు కదా, ఎంత అహంకారం అన్నారు ఆ బ్రహ్మచారి.